ఎంత కావాలి? 1,00,000? పోని 2,00,000? ఓహో సరిపోదా? పోని 10 లక్షలు? 50 కోటి రూపాయలు? మనిషి ఆశకు హద్దు ఉండదు. ఎంత ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. మన సమాజాన్ని ఇప్పటికీ పట్టి పీడిస్తున్న రుగ్మతల్లో వరకట్నం కూడా ఒకటి. ఎంతో మంది అమ్మాయిలను బలి తీసుకుంటుంది, వేధింపులకు గురి చేస్తుంది. ధనదాహానికి బలవన్మరణాలే దిక్కవుతున్నాయి. తాజాగా 5 నెలల గర్భవతి అయిన వివాహిత మహిళ వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. పెళ్ళై ఇంకా 9 నెలలు కూడా నిండలేదు. 5 నెలల గర్భవతి అయిన కూతురు శ్రీమంతాన్ని ఘనంగా చేయాలని బంధువులు భావించారు. ఈలోపే అధిక కట్నం కోసం వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన మరుదు తేజ్ కుమార్ కి, బాపట్ల జిల్లా నిజంపట్నం మండలం అడవుల దీవికి చెందిన కళ్యాణికి 2025 ఆగస్టులో వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో పెళ్లి రోజు బాగానే కట్న కానుకలు ఇచ్చారు. వివాహం సమయంలో 3 ఎకరాల పొలం, 5 లక్షల నగదు, 25 సవర్ల బంగారం ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. అయినా కూడా ఆశ తీరలేదు. ఇంకా కావాలని కోరిక పుట్టింది. తేజ్ కుమార్ మంగళగిరి సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే తేజ్ కుమార్, అతని సోదరుడు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు. గత కొద్ది కాలంగా కళ్యాణికి తోటి కోడలికి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలోనే వేరువేరు కాపురాలు పెట్టాలని నిర్ణయించుకొని వారం రోజుల క్రితం తేజ్ కుమార్ వేరు కాపురం పెట్టాడు. ఈ క్రమంలోనే నిన్న ఎప్పటిలాగానే తేజ్ కుమార్ ఉద్యోగానికి వెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చిన తేజ్ కుమార్ బంధువులు ఇంటికి వెళ్లి చూసి రమ్మన్నాడు. వాళ్ళు వెళ్లి తలుపు కొట్టినా కళ్యాణి తీయలేదు. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఉరివేసుకొని కనిపించింది. ఆమె బంధువులకు, పోలీసులకు తేజ్ కుమార్ సమాచారం ఇచ్చాడు. అయితే తేజ్ కుమార్ గత కొంతకాలంగా తమ కుమార్తెను అధిక కట్నం కోసం వేధిస్తున్నాడని కళ్యాణి బంధువులు చెప్పారు. 10 లక్షల రూపాయలు అప్పున్నట్లు కళ్యాణి చెప్పిందన్నారు. వివాహ సమయంలోనూ ఆస్తి మొత్తం తేజ్ కుమార్దే అని చెప్పారని, తీరా ఆస్తి విషయంలోనూ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నట్లు తమ కుమార్తె తెలిపిందన్నారు. ఈ క్రమంలోనే మీ పుట్టింటి నుండి అధిక కట్నం తీసుకురావాలని వేధిస్తున్నట్లు చెప్పిందన్నారు. సీమంతం చేసిన తర్వాత డబ్బు సర్దుబాటు చేస్తామని ఆమెకు తల్లిదండ్రులు చెప్పారు. ఈ నెలలో ఆమెను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈలోపే ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరకట్న హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరకట్నం తీసుకోవడం అనేది ఇరువురి అంగీకారం మేరకు మాత్రమే ఉండాలి. అంతే తప్ప పెళ్లి తర్వాత అన్ని వదులుకొని ఇంటికి వచ్చిన భార్యను చిత్రహింసలు పెట్టడాన్ని సమాజం అస్సలు అంగీకరించదు. అందులోనూ గర్భిణిని వేధించడం అంటే చాలా తప్పు. ఈ విషయంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.